నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అచ్యుతాపురం సెస్ ప్రమాదంలో 17 మంది దుర్మరణం, మరో 35 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. సాల్వెంట్ లీకేజీతోనే అచ్యుతాపురం సెజ్ లో పేలుడు, ముక్కలైన శరీరాలు, ఘటనా స్థలంలో భీతావాహం. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలతో కార్మికుల్లో భయాందోళన, భద్రతా ప్రమాణాలు లోపాలే శాపాలంటున్న నిపుణులు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం. ఉచిత ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్, ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి జనగణన ప్రారంభం. 2026 మార్చి నాటికి 15 ఏళ్ల డేటాను విడుదల చేయాలని లక్ష్యం. కాసేపట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోదామని హడావిడిలో ఉన్న సిబ్బందిపై మృత్యువు ఒక్కసారిగా వచ్చి మీద పడింది. ఊహించని పరిణామంతో ఉలిక్కిపడిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పేలుడు ధాటికి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. మంటల్లో కాలిన శరీరాలు, ముక్కలుగా ఎగిరిపడిన మాంసపు ముద్దలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో 17 మంది మృతి చెందారు, మరో 35 మందికి గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఓ మహిళ పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లైన్తో శిథిలాల కింద నుంచి మృతదేహాల్ని వెలికి తీయాల్సొచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాల్ని తరలించారు. కార్మికులు షిఫ్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానెల్ మీద పడి ఫ్లాష్ అయింది. ఆ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయింది. అది ఏదైతే ఉందో ఆ తాకిడికి గోడలు మొత్తం పగిలినాయి. తర్వాత ఏచ్ డక్ట్ సిస్టమ్ మొత్తం కింద పడింది. అది పడి దానివల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. అంతస్తులు ఏమి కూలిపోలేదండి. లోపల పక్కన డక్ట్ సిస్టమ్ ఉంటుంది, పైన మనకి ఏసీ డక్ట్ సిస్టమ్ అని ఉంటుంది, ఏహెచ్యూలు ఉంటాయి, అవి పడినాయి కిందకి. వాటి కిందనే మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. తక్షణం కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పాటు 3వ అంతస్తులో ఉన్న 33 మంది కార్మికుల్ని జెయింట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది. తమ వారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి, విశాఖలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రి, కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. సంఘటనా ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం. 9 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్లోని, ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని, గాజువాకలో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో
ఓవరాల్ గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు. సంస్థ ప్రతినిధులెవ్వరూ స్పందించలేదని, ఉన్నత స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. MTBE అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్ కాదు, ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇందులోని యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా, నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక బిల్డింగ్ కొలాప్స్ కాదండి, ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ అంతా నేను వెళ్ళి చూసి వచ్చాము. బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది, పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్. ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది, బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది. ఒకే వాల్ కిందనే 5 ఉండిపోయారు. అంటే ఇది పేలి గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే, కొంతమంది అయితే ఈ వాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితి. ప్రమాదం ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. వెంకూజీ పాలెంకి చెందిన కంపెనీ ఏజీఎం నీలాపు రామిరెడ్డితో పాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు. నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేష్, కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజనీర్ చెల్లపల్లి హారిక, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ పైడి రాజశేఖర్, కోనసీమ జిల్లా మామిడి కుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీష్ చనిపోయారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు, విశాఖలోని కూర్మన్న పాలెంకి చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు ప్రమాదంలో కన్నుమూశారు. హౌస్ కీపింగ్ బాయ్స్ వేగి సన్యాసి నాయుడు, పూడి మోహన్ దుర్గాప్రసాద్, దిబ్బపాలెం సెస్ కాలనీకి చెందిన పెయింటర్ యలబల్లి చిన్నారావు, పార్వతీపురానికి చెందిన ఫిట్టర్ పార్థసారథి చనిపోయారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ బమ్మిడి ఆనందరావు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రతో పాటు ఎస్ రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకటసాయి, ఫిట్టర్ జై చిరంజీవి సైతం ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నేడు అచ్యుతాపురం వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని కూడా పరిశీలించనున్నారు. ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు లోకేష్, సుభాష్, భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అచ్యుతాపురం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం వెంటనే సహాయ చర్యలకు ఆదేశించారు. ప్రమాద ఘటన విషయం తెలిసినప్పటి నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఆయన కలెక్టర్తో నిరంతరం ఫోన్లో మాట్లాడారు. తక్షణం అనకాపల్లి వెళ్లాల్సిందిగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆయన బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనని తేలితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ప్లాంటు నిర్వహణలో మానవ తప్పిదం, నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టారన్న సీఎం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫార్మా సంస్థలో ప్రమాదం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ ప్రాణ నష్టం కలచివేసిందన్నారు. కలెక్టర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని సమీక్షించారు. మంత్రి నారా లోకేష్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల భద్రతా అనుమతుల మంజూర్ని మూడో పార్టీకి ఇవ్వడం వల్లే కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారుల్ని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో పేలుడుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని ఖయం ప్రకటించింది.
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం ఉద్యోగులు కార్మికుల ప్రాణాలను బలిగొంటుందని మండిపడ్డారు. తరచూ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించట్లేదంటున్నారు. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అచ్యుతాపురం ఎస్ఐజెడ్ ఎసెన్షియా ఫార్మాలో అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగినటువంటి ప్రమాదం. ఎంతమంది బ్రతుకుతారో కూడా తెలియదు. శవాలన్నీ కూడా ఈరోజు బూడిదగా కాలిపోయి ఉన్నాయి. ఎంత నిర్లక్ష్యం జరిగితే ఇటువంటి ప్రమాదం జరిగిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. బాధితులు ఉన్నారు. వీళ్ళకి ఎన్ని గంటలకు తెలిసింది? 1:30కి 2 మధ్య ప్రమాదం జరిగితే సాయంత్రం 7-7:30 దాకా కూడా కనీసం 2 గంటలు ఇప్పుడు కూడా చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు బాధితులు. వాళ్ళ కుటుంబాలకు కనీసం చెప్పాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అలాగే దీనికి కమిటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు హై పవర్ కమిటీ వేశారు, సంతోషం. అంతకుముందు కూడా ఎల్జీ పార్లమెంట్స్లో కూడా హై పవర్ కమిటీ వేశారు. ఆ రికమెండేషన్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం. అవి అమలు జరిగి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. కంపెనీల్లో ఎక్కడ కూడా తనిఖీలు అనేటువంటిది లేదు. యజమానులు వాళ్ళు ఇష్టారాజ్యంగా లాభాలే ధ్యేయంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఎస్సీజెడ్ అంటే నూతన జైళ్లు. ఇందులో ఏం జరుగుతుంది? తోటి కార్మికులు ఒక్కరాలా. ఎక్కడైనా ప్రమాదం జరిగితే తోటి కార్మికులకు ఎలా ఉంటుందో మాకు తెలుసు. 40 ఏళ్ల నుంచి పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు స్వయంగా చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది? వేల మంది వచ్చి వాళ్ళకు జోహార్లు అర్పిస్తారు. కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రాకుండా ఈరోజు యజమానులు యూనియన్లు పెట్టకుండా కంట్రోల్ చేసి భయభ్రాంతులతోటి ఈరోజు కంపెనీలు నడుపుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ఈ నెల యూనిటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాదం జరిగి 5 చనిపోయారు. అలాగే ప్రతి పరిశ్రమలో కూడా ఈరోజు పరవాడలో ఫార్మా కంపెనీలో నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళు 1-2 అయితే లోపల కూడా కప్పెట్టేటువంటి బాపతి యజమానులు. అందువల్ల యజమాని అరెస్ట్ చేయాలి, యజమాని ప్రాసిక్యూట్ చేయాలి. చట్టంలో ఉన్నది ప్రాసిక్యూట్ చేయాలని. చట్టాన్ని అమలు చేయండి, మాకు అదనంగా అక్కర్లేదు. కానీ ఈరోజు బాధితుల్ని ఈరోజు ఎన్ని కోట్లని ఇచ్చినా కూడా మనిషి ప్రాణాలు వస్తాయని అడుగుతున్నాం. మనిషి ప్రాణాలు రావు. ప్రాణాలను కాపాడేదానికి ముందు చర్యలు తీసుకోండి. భద్రతా ప్రమాణాలు పాటించండి. ఈ రోజున కార్మికుల పరిస్థితి ఎలాగుందంటే రోజు ఎప్పుడు సేఫ్టీగా వెనక్కి డ్యూటీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా రాడా అన్న భయభ్రాంతులతోటి ఆ కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఇటువంటి రియాక్టర్లు ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ ఈ మధ్యకాలంలో చూస్తే వరుసగా పాలిమర్స్ దగ్గర నుంచి అటు అనకాపల్లి ఎస్సీజెడ్లో కానీ, అచ్యుతాపురం ఎస్సీజెడ్లో కానీ, పరవాడ ఎస్సీజెడ్లో కానీ మొత్తం అన్ని చోట్ల కూడా అగ్నిగుండంగా మారి కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కేవలం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రక్షణ కోసం, కార్మికుల ప్రాణాల రక్షణ కోసం ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి మీరు సంతకాలు పెట్టేయండి, మీరు బాడీలు తీసుకెళ్ళిపోండి అంటున్నారు తప్ప మేము ఏం చేస్తాము అన్నది మాత్రం చెప్పట్లేదు. కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ప్రమాదానికి కేవలం యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యమే కారణం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అటువంటి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా రియాక్టర్ల పేలుళ్లతో ప్రాణ నష్టం స్థానిక ప్రజల్ని, కార్మికుల్ని కలవరపెడుతోంది. తాజాగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని భారీ ప్రమాదం 2009లో సెజ్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతి పెద్దదిగా చెబుతున్నారు. 1997 సెప్టెంబర్ 14న విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదంగా ఉంది. గతంలో జరిగిన ప్రమాదాల విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని నిపుణులు అంటున్నారు. విశాఖ పరిధిలోని పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో 90 వరకు కంపెనీలుండగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో 208 పరిశ్రమలున్నాయి. అందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు. అయితే ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు, ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి.
రియాక్టర్పై రప్చర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణనష్టం తప్పుతుంది. ఇంత కీలకమైన చోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. 2 నెలల క్రితం వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది జూన్లో సాహితీ ఫార్మా రియాక్టర్లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి 7 మృతి చెందారు. విశాఖ పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం 156 జీవో విడుదల చేసింది. ఆ తరువాత 2022లో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్లో ప్రమాదం జరిగి 7 మృతి చెందగా జీవో 79 తెచ్చారు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ, కార్మిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు. సాధారణ తనిఖీలతో పాటు ప్రైవేటుగా థర్డ్ పార్టీతోనూ కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ ఆడిట్తో లోపాలను గుర్తించినప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాసులు దండుకుని కళ్లు మూసుకున్నారని, ఆ పాపాలే ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తున్నాయని ఆరోపణలున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈవెన్ స్టీల్ ప్లాంట్ లో కూడా విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ లో చనిపోవడం నిత్యం చూస్తున్నాం. ఇంచుమించు 1-2 నెలలకి ఒక ప్రమాదం జరుగుతుంది. వీటన్నిటికీ మాకు అనిపించేది ఏంటంటే మూల కారణం గత చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగట్లేదు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు, వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా జరగట్లేదు. నాకు తెలిసిన విధానాల ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రావాలి. బాయిలర్స్ కానీ ఇటువంటి ఏవైనా అన్నీ ఎప్పటికప్పుడే పరిశీలించి తిరగడానికి ఇది వాళ్ళు ఆమోదయోగ్యం అని తెలియపరచాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నటువంటిది ఏం కనిపించట్లేదు. ఏ రకమైనటువంటి నిబంధనలు పెట్టుకోవాలి, ఏ రకంగా భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఒక కార్యాచరణ రూపొందించి విధి విధానాలు రూపొందించాలి. ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి. 15 ఏళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు. ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలొచ్చాయి. ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది. అందుకు తగ్గ ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్పై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇంత ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రమాదం కూడా ఇదే. ఈ భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చి ఇక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి సవాళ్ళను తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. హృదయ విదారకరమైనటువంటి ఘటన, పేగులు ఏలాడుతున్నటువంటి పరిస్థితి అమ్మాయిది. ఆ రకంగా ఉన్నది అంటే ఘటన చాలా బాధాకరం, చాలా హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి. 300 మంది విధుల్లో ఉన్నారండి. ఏ షిఫ్ట్కి వెళ్లే వాళ్ళు, బి షిఫ్ట్ దిగే వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా జరగడంతో భారీ ఎత్తున పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి. ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ ఎత్తున పరుగులు తీశారు. ఆ రకంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నా ప్రాణాన్ని కాపాడుకోవాలని పరుగులు తీయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం యొక్క వైఫల్యం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సేఫ్టీ ఆడిట్ అనేది సక్రమంగా జరగట్లేదు. వాడుతున్న రియాక్టర్లు కూడా ఆధునాతకమైన రియాక్టర్లు కాకుండా నాశరకమైన రియాక్టర్లు వాడుతున్నారనేది తెలియజేస్తున్నారు. యాజమాన్యాల యొక్క హత్యలనే చెప్పాలి. ఎందుకంటే యాజమాన్యాలు సక్రమైన పద్ధతిలో నియమ నిబంధనలన్నీ పాటిస్తే ఈ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం లేదు. పొల్యూషన్ కంట్రోల్ అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కుమ్మక్క అవుతున్నారు. పారిశ్రామిక వాడల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగాత్రులకు బర్న్ వార్డులో మెరుగైన చికిత్స అందించాలంటే విశాఖలోని కేజీహెచ్ఏ దిక్కు. ఈలోగా సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. పరవాడ, అచ్యుతాపురం ప్రాంతంలో అధునాతన వైద్యశాల నిర్మాణంలో భాగంగా ఈబానింగ్ ఇండస్ట్రియల్ పార్కులో స్థలం గుర్తించారు. విరాళాలు ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదన అటకెక్కింది. లారస్ ప్రమాద సమయంలో అధునాతన ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష నిర్వహించి వదిలేశారు. సాహితీ ప్రమాద ఘటన సమయంలో సీఎస్ఆర్ నిధులతో అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో బర్న్స్ వార్డు నిర్మిస్తామని అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించినా ఫలితం లేదు. ధన్యవాదాలు సాయికృష్ణ. ఇక ఉచిత ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉచిత ఇసుక సరఫరా అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రతిరోజు ఇసుక సరఫరా తీరును పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు. ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఉచిత ఇసుక విధానంపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు. ఉచిత ఇసుక సరఫరాపై ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేసే బాధ్యత
కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ రవాణాను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు భారం కాకుండా ఇసుక రవాణా ఛార్జీలను నోటిఫై చేయాలని ఆదేశించారు. నోటిఫై చేసిన ఇసుక రవాణా ధరల కంటే ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కడప ఫారెస్ట్ రేంజ్ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం తరలిస్తున్న వారిని అటవీ శాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల విలువైన 20 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్నారు అన్న సమాచారంతో పెద్దపల్లి అటవీ ప్రాంతంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం తరలిస్తున్న 9 మంది తమిళ కూలీలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. नहीं